యుద్ధం చల్లారిన విమర్శలు మాత్రం ఆగడం లేదు. మూడు దేశాధిపతులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇరాన్లోని నతాంజ్ ఫోర్డో అణు కేంద్రాల నిర్మాణాలను దృష్టిలో ఉంచుకునే బంకర్ బస్టర్ బాంబులను తయారు చేశామని అమెరికా రక్షణ మంత్రి తెలిపారు. దాదాపు 15 ఏళ్లుగా అణు కేంద్రాలపై లభిస్తున్న ఇంటెలిజెన్స్ ను దృష్టిలో ఉంచుకుని తయారు చేశామన్నారు. 2009 ఫోర్డో అణు కేంద్రంపై డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఆఫీసర్ కు బ్రీఫింగ్ ఇచ్చారన్నారు. తన సహ ఉద్యోగితో కలిసి దాదాపు 15 సంవత్సరాల పాటు దీనిపై నిఘా ఉంచారని పీట్ హెగ్సెట్ పేర్కొన్నారు. లోపలికి ఏ పరికరం వస్తోంది, ఏది బయటకు వెళుతోందో పరిశీలించినట్టు తెలిపారు. ఆ పరిశోధన అనంతరం ఈ అణు కేంద్రాలను ధ్వంసం చేసే బాంబు అమెరికా వద్ద లేదని తేల్చినట్టుగా అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ కెయిన్స్ వెల్లడించారు. పెంటగాన్ వాటిని విధ్వంసానికి అవసరమైన ఆయుధం వ్యూహం సిద్దం చేయడంపై దృష్టి పెట్టిందన్నారు. ఇందుకోసం చాలా మంది పీహెచ్డీ నిపుణులు పలు రకాల మాక్ ప్రోగ్రామ్స్ పై పనిచేశారన్నారు. అత్యంత రహస్యంగా ఆ అణు కేంద్రాల నమూనాలు స్టిమ్యులేషన్స్ నిర్వహించినట్టుగా వెల్లడించారు. అమెరికాలోని సూపర్ కంప్యూటర్లను అత్యధిక గంటలు ఈ ఆయుధం తయారీ వినియోగం కోసం వాడినట్లు పేర్కొన్నారు. బాంబు లోపల పేలుడు పదార్థాలు ప్రత్యేక సమయంలో విస్ఫోటనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. ఫోర్డో కేంద్రంలో 3 సొరంగ మార్గాలున్నాయని కెయిన్స్ పేర్కొన్నారు. వీటిలో ఒకటి ప్రధానమైనది, మిగిలిన 2 చెరకు వైపు వెంటిలేషన్ కోసం నిర్మించారన్నారు. ఇరాన్ తాము దాడి చేస్తామని ఈ షాఫ్ట్లపై కాంక్రీట్ ను వేసిందని చెప్పారు. తన 7 B-2 స్టెల్త్ విమానాలు 14 బాంబులతో బయలుదేరాయని చెప్పారు కెయిన్స్. తొలుత ఫోర్డోలో ప్రధానంగా ఉన్న మార్గంపై కాంక్రీట్ ను తొలగించేందుకు ఒక బాంబును జార విడిచినట్టు చెప్పారు. తరువాత అక్కడే మరొక 4 వాడామన్నారు. ఇక మిగిలిన 2 వెంటిలేషన్ సొరంగాలపై 6 బంకర్ బ్లాస్టర్స్ ను ప్రయోగించినట్టుగా చెప్పారు. అదనపు జాగ్రత్త కోసం మరొకటి ప్రయోగించినట్టు చెప్పారు. ఫోర్డోపై 12 బంకర్ బస్టర్లు వాడగా నాతాంజ్ పై 2 వేశామన్నారు. బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ పై దాడికి ముందు పరీక్షించిన వీడియోలను అమెరికా విడుదల చేసింది. ఇరాన్ పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ లో భాగంగా ఫోర్డో అణు కేంద్రంపై ఏకంగా 12 బంకర్ బస్టర్లను ప్రయోగించింది. ఇక నతాంజ్ అణు కేంద్రంపై 2 వాడింది. ఈ దాడితో ఆయా కేంద్రాలు తుడిచిపెట్టుకుపోయాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ వీటి వల్ల తక్కువ నష్టం జరిగిందంటూ పెంటగాన్ ఉటంకిస్తూ అమెరికా పత్రికలు కథనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరిస్తూ ఈ వీడియోను బహిర్గతం చేసింది. ఫోర్డోలోని అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడానికి GBU-57 A/B బాంబులను ప్రయోగించిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీటికి వేగం, పటిష్ట కవచమే ప్రధాన బలాలు. B-2 బాంబర్లను చాలా ఎత్తు నుండి జార విడవడం వల్ల కిందకి దూసుకు వెళ్లే క్రమంలో అవి పెను వేగాన్ని అందుకున్నాయి. బాంబుకున్న భారీ బరువు వల్ల అది నేలను తాకగానే పెద్ద మొత్తంలో గతిశక్తి ఉత్పన్నమై బంకర్లను ఛేదించగలుగుతుంది. ఆ తర్వాత 2400 కిలోల పేలుడు పదార్థం విస్ఫోటనం చెందుతుంది.